ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు త్రాగడానికి మంచినీరు అందించండి. ఎస్ఎఫ్ఐ డిమాండ్. భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ కర్నూలు మండల కమిటీ సమావేశం ఆదివారం కర్నూలు నగర కొత్త బస్టాండ్ వద్ద ఉన్న ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యాలయంలో మండల నాయకులు అంజి అధ్యక్షతన నిర్వహించారు. సమావేశానికి ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు సాయి ఉదయ్ హాజరై మాట్లాడారు. ప్రభుత్వ స్కూలు అభివృద్ధి చేశామని గత అనేక ప్రకటనల ద్వారా పాలకులు, అధికారులు ఊదరగొడుతున్నారు. కానీ కర్నూలు మండలంలో అనేక ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు తాగడానికి మంచినీరు కూడా లేవని విమర్శించారు. విద్యార్థులు మరుగుదొడ్ల వాడకానికి కూడా ఇబ్బంది పడాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో నాడు నేడు కింద మినరల్ వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేయడానికి లక్షల రూపాయలు ప్రభుత్వం ఖర్చు చేసిందని అన్నారు. కానీ ఆచరణలో మాత్రం పేరుకు మాత్రమే ప్లాంట్లు ఉన్నాయి తప్ప మంచినీరు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మధ్యాహ్న భోజనం అనంతరము చేతులు శుభ్రం చేసుకోవడానికి, తాగడానికి మంచినీళ్ల కోసం ఇల్లు తిరగాల్సిన పరిస్థితి ఉందని అన్నారు. ఈ ప్రభుత్వమైన స్కూళ్ళల్లో మంచినీటి సమస్య లేకుండా చర్యలు చేపట్టాలన్నారు. అలాగే మంచి రుచికరమైన భోజనాన్ని, ప్రోటీన్స్ అందించే భోజనాన్ని విద్యార్థులకు అందించాలని డిమాండ్ చేశారు. త్వరగా మంచినీటి సమస్యలను పరిష్కరించాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ సమావేశంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ సభ్యులు అబూబాకర్ పాల్గొన్నారు. అనంతరం ఎస్ఎఫ్ఐ కర్నూలు మండలం కమిటీ ఏర్పాటు చేసినట్టు ప్రకటించారు. నూతన మండల కమిటీ కన్వీనర్గా అంజీ, కో కన్వీనర్గా జుబేర్, కమిటీ సభ్యులుగా లోకేష్, రాజేష్, వేణు, ఠాగూర్, చిన్న, గౌతమ్లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నామన్నారు. నూతన కమిటీకి జిల్లా కమిటీ నుండి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈరోజు కర్నూలు మండల కమిటీ సమావేశం నిర్వహించడం జరిగింది. కర్నూలు మండలంలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యత లేని భోజనాన్ని అందిస్తున్నారు. అదేవిధంగా విద్యార్థులు భోజనం చేసిన అనంతరం తాగడానికి మంచినీళ్ళు కూడా లేవు. ఏదైతే గత ప్రభుత్వంలో ఆక్వా వాటర్ ప్లాంట్లు, మినరల్ వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేశామనేసి చెప్పారు. కానీ అవి ఎంతవరకు ఇంప్లిమెంటేషన్లో ఉన్నాయి అంటే కర్నూలు మండలంలో ఉన్న పాఠశాలలకు వెళ్ళి చూస్తే ఆ ఇంప్లిమెంటేషన్ ఎంతవరకు జరిగిందనేది మనకు అర్థమవుతుంది. విద్యార్థులు తిన్న తర్వాత గొంతులో పడితే ఏదైనా జరిగే అవకాశాలు దండిగా ఉన్నాయి. కానీ అది గుర్తుంచుకోకుండా అధికారులు లేదా స్థానిక ఎమ్మెల్యేలు పట్టించుకోకపోవడం వల్ల మండలంలో విద్యార్థులు పాఠశాలలో త్రాగునీరు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికైనా సరే మేము ప్రభుత్వ అధికారులను కానీ లేదంటే ఎమ్మెల్యే గారు కానీ కోరుతున్నాం ఏంటంటే ప్రభుత్వ పాఠశాలల్లో త్రాగునీరు వసతిని కల్పించండి. అదేవిధంగా విద్యార్థులకి వండే భోజనాన్ని కూడా నాణ్యతను పెంచండి. సరైన సమయానికి కూడా భోజనాన్ని అందించే ప్రయత్నం చేయండి. విద్యార్థులకి ఎటువంటి సమస్యలు లేకుండా చూడాలనేసి మేము ఎస్ఎఫ్ఐగా కోరుతున్నాం. లేకపోతే విద్యార్థులందరినీ కలుపుకొని మంచి నాణ్యత భోజనం కోసం, మంచి నీళ్లు అందించడం కోసం పోరాటం చేస్తామనేసి ఎస్ఎఫ్ఐగా హెచ్చరిస్తున్నాం. నా పేరు సాయి, ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు.